మీరు ఎందుకు ఇట్లా ఒక గుహలా నిర్మించుకుని దాని లోపల సాధన చేయాలని నిర్ణయం అట్లాంటివి ఎందుకు తీసుకున్నారండి? ఎందుకు వచ్చిందంటే ఇలాగే నేను వచ్చిన వాళ్ళకి చెప్తుంటానా, స్వామి అన్నము నీళ్ళు లేకుండా తపస్సు చేశారు అందరూ అంటున్నారు కదా, మేము విన్నాము, మరి నువ్వు చేసినా నువ్వు ఎట్లా దాని గురించి చెప్పు అన్నారు. నేను ఏదన్నా కానీ నాకు చిన్నప్పుడు ఉంటే అలవాటు ఏమంటే నేను ఏదన్నా చేసింటే మాత్రమే చెప్తా. బుక్కుల్లో చదివి ఎవరో చెప్తే విని అది నేను చెప్పను, నాకు నచ్చదు అది. నాకు చిన్నప్పుడు ఉంటే నా మనస్తత్వం అట్లే నేను చెయ్యాలి, నేను అనుభవిస్తే చూడప్ప ఇలా చేసినా ఇలా అయిందని చెప్పచ్చు. కానీ సాధన అయితే చేసిన కుండలిని గురించి చెప్తా, కేసరి ముద్ర గురించి చెప్తా, ఇలాంటి రోగాలు వచ్చినట్టు కూడా నాకు పోయినా ఇలాంటివి చెప్తాను. అన్నం లేకుండా అయితే నేను తపస్సు చేయలా, అన్నం లేకుండా చేయలా. 3 పూటలు తినేవాడిని, 1 పూట తింటున్నా, అదైతే చెప్తా. పూర్తి తినకుండా నేను ఉండింది లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఇది కూడా చూద్దామని నేనే అక్కడ గుహ అంటే పూర్వం 250 సంవత్సరాల కిందట ఆ పల్లిలో ఒక అతను అక్కడ తపస్సు చేశాడు ఘోరంగా. తపస్సు చేస్తే భార్యకు కన్నులు లేవంట, పుట్టు అందురాలను ఆయన లగ్నం చేసుకున్నాడు, కన్నులు లేవు. అక్కడ తపస్సు చేసిన తర్వాత ఆ తపశ్శక్తితో కన్నులు వచ్చాయంట ఆయనకు. ఇది నిజం, మా ఊర్లో చెప్పేవాళ్ళు చిన్నప్పటి ఉంటే, ఆ మనోళ్ళే నీకు తాత అవుతాడు ముత్తాత అవుతాడు ఇలా చేశాడని. ఇదేదో బాగుంది అనుకున్నా, అంటే అప్పుడు మనకు తెలియదు కదా చిన్నప్పుడు కదా. తర్వాత ఇప్పుడు ఆ గుహ చూపించారు వాళ్ళు, దాన్ని అంతా రెడీ చేపించి బాగా అంతా చేసి దానికి తలుపు గిలుపు పెట్టి ఈ డౌట్కు క్లియర్ చేసుకో. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా నా మీద నేను ప్రయోగం చేసుకుంటా. నాకు చిన్నప్పటి నుండి అలా ఉంటేనే నాకు ఇష్టం. ఎవరో చెప్తే విని అలా పోను, నేను అలా పోయేవాడిని కాదు. గుడ్డిగా నమ్మేసి ఏదో చెప్పారులే అని కూడా విన్నాను నేను. నాకు నచ్చాల 10 తూర్లు అడుగుతా నేను, కరెక్ట్గా నాకు ఆన్సర్ వస్తేనే ఇది కరెక్ట్ అంట, లేకపోతే విన్నా. అలా ఉన్నోడిని కాబట్టి ఇది కూడా నిజమే, ఎవరో ఒకరు ఇలా అడిగే వాళ్ళు అడుగుతారు అని చెప్పి అప్పుడు ఆ గుహలో వెళ్ళి 20 రోజులు, నిన్నే బయటకు వచ్చా, హైదరాబాద్ వచ్చా. 20 రోజులు నీళ్లు కానీ అన్నం కానీ తీసుకోకుండా పాలు పండు 20 రోజులు ఉన్నాను. ఎందుకంటే కేసరి ఉపయోగం ఉంది కాబట్టి. మా గురువు గారు అనేవాడు, కేసరి ముద్ర వస్తే నాయన ఆకలి దప్పులు లేకుండా కూడా కంట్రోల్ అవుతుంది అనేవాడు. దీని నుంచి అది నాకు ఇప్పుడు ఇది ఉంటే ఉండొచ్చు. ఈ పాలు పండ్లు అంటే రోజుకి ఎన్నిసార్లు తీసుకునేవారండి? నేనా పొద్దున్న 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు. పొద్దున్న 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు. ఒక పండు, యాపిల్ పండు పొద్దున్న అర్థము, సాయంత్రం అర్థం. ఇది ఇలాగే 20 రోజులు చేశాం. ఒకటే పండు 2 ముక్కలు తినేవారు. ఇలా చేశాం. ఇప్పుడు అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇలా ఉంటే ఉండలేం, ఇలా ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏ మాటలు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు. కూర్చొని మెడిటేషన్, ధ్యానము, ప్రాణాయామ సాధన. ప్రాణాయామంలో కూడా ఆకలి కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే శ్వాస ఎక్కువ మనం తీసుకున్నట్లయితే ఆకలి దప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. దానికి కేసరి ముద్ర ఒకటి అయితే హాయిగా ఉండొచ్చు. ఇంకొద్దిగా ఏదో శరీరం ఉండాలి అంటే దీనికి పోషణ ఉండాలి. ఎంత మహా సాధన చేసినా కూడాను దీనికి అనేది కొంత వేయాలి, లేకపోతే ఇది పడిపోతుంది. ఇది పడిపోయిన తర్వాత నువ్వు సాధన ఎలా చేస్తావు, చేయలేవు. కాబట్టి దీనికి కూడా కొంత ఇవ్వాలి. మహా అరణ్యంలో తపస్సు చేసేవాళ్ళు కూడా ఆకులు అలుములు తినేవాళ్ళు, ఎందుకు తట్టుకోలేక శుద్బాధకు. అదైనా దీనికి వెయ్యాలి. మామూలుగా 3-4 తూర్లు తినే దాంట్లో 1 రోజుకో లేదా 2 రోజులకో దానికి ఆహారం వెయ్యాలి, ఎంత కావాలో అంత. అలాగా ఆ సాధనలో ఉంటే నాకు 20 రోజుల్లో ఏమర్థమైందంటే ఋషులు అబద్ధం కాదు చేశారు వీళ్ళు. ఇప్పుడు నేను కూడా ఎన్ని రోజులైనా ఇలాగైతే ఉండొచ్చు, సంవత్సరాలైనా ఉండొచ్చు అనేది నాకు క్లారిటీగా నా మీద నేను ప్రయోగం చేసుకున్న తర్వాత అర్థమైంది. అంతకుముందు నాకు తెలియదు, నేను లేను కాబట్టి నేను చేసిన లేదు, దాని గురించి చెప్పలేను. చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఎవరు అడిగినా చెప్తాను ఎలా అయితే ఉండొచ్చు. అప్పుడు మాటలు ఉండవు. ఇప్పుడు ఆకలి ఎందుకు పుడుతుందంటే నేను ఆ గవిలో ఉన్న తర్వాత ఆలోచించాను. ఇప్పుడు పగులు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఒక దినానికి. పగులు 3 తూర్లు తింటాము, మళ్ళీ మధ్యలో కాఫీ అంట, టీ అంట, బిస్కెట్ ఇవి తింటాం.
నైట్ ఒక్క తూరు తింటాం 8కో 9కో, తెల్లవారే వరకు తినము. మరి ఎందుకు ఆకలి కాదు? అప్పుడు ఆలోచించాను నేను ఆ గవిలో. నిద్రపోయినప్పుడు ఆలోచనలు రావు, శ్వాస తక్కువ నడుస్తుంది, ఆకలి రాదు. ఆలోచనలు రాకపోతే ఆకలి పుట్టదు అని తెలుసుకున్నాను. మామూలుగా ఉంటే మాట్లాడుతూ ఉంటాము, ఏదో ఒకటి చూస్తూ ఉంటాము, మైండ్కి వచ్చేస్తాయి, కోరికలు పుడితే ఆకలి పుడుతుంది. ఇది ఇలా ఉంటే తపస్సులో ఉన్నప్పుడు ఇవన్నీ తక్కువ అయిపోతాయి కాబట్టి ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది అని నాకు అర్థమైంది. ఋషులు కూడా కొన్ని దీనిల గురించి చెప్పారు. ప్రాణాయామ సాధన, ఈ కేసరి ముద్ర, తపస్సులో ఉంటే ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే యోగదండం ఉంది కదా, చంద్రనాడి పగులు చంద్రనాడి ఎక్కువ నడిపించుకోవాలి, నైట్ సూర్యనాడి నడిపించాలి. అలా ఉన్నా కూడా ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి. ఇది శాస్త్ర ప్రమాణాలే. పూర్వం ఋషులంతా యోగదండాన్ని అందుకే పెట్టుకున్నారు. వాళ్ళు స్వరం మార్చుకోనేకి ఇదే పెట్టుకున్నారు. కొందరికి యోగదండం అంటే కూడా ఎందుకు అనేది కూడా తెలియదు. కుక్కల ధర పోయి వాళ్ళు పోతుంటే కుక్కలు అడ్డం వస్తే కొట్టే కన్నారు నాకు, వేరే వాళ్ళు సరేలే అనుకుంటాను అనమాట. కాబట్టి యోగదండానికి కూడా అంత గొప్ప చరిత్ర ఉంది, అందుకే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. కాబట్టి దాని నుండి కూడా స్వరమార్పిడికి ఉపయోగపడుతుంది. అలా కూడా మనం పగులంతా చంద్రనాడిలో ఉండి నైట్కు సూర్యనాడికి వెళ్ళినా కూడా ఆకలి దప్పులు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆ సాధన చేశా కాబట్టి 20 రోజుల్లో దాని గురించి ఇలా ఉంది అని నాకు అనుభవంలోకి వచ్చింది చెప్తున్నా. నేను ఏది చెప్పినా అనుభవం లేదు ఏది చెప్పను, నేను చేసింటేనే చెప్తా, లేదంటే చెప్పను. ఇప్పుడు ఈ కేచరి ముద్ర మీరు చేసేయడానికి అది కట్ చేసి చేశారా గురుగారు నాలుక, లేదా మామూలుగానే వచ్చింది? కట్ చేసేది పురాతన హఠయోగంలో రాశారు. 7 రోజులకు ఒక తూరి వెంటుకంతా కోసుకొని దానికి కరక్కాయి అవంతా ఏదో సైంధవ లవణము పట్టించి రుద్ది మళ్ళీ అలాగే 7 రోజులకు అవుతుంది అలాగ చేస్తుంటే అవుతుంది అని ఆ బుక్లో రాశారు. కానీ అది ఏమైపోతుందంటే గురు సమక్షంలో ఉండి చేస్తే ఉపయోగంగా ఉంటుంది, లేదంటే మాటలు పోయే ప్రమాదం ఉంటుంది. మెయిన్ మాట్లాడాలంటే నాలుగు కావాలి కదా. అలా కోసుకొని ఎలా పడితే అలా చేస్తే కేసరి ముద్ర వస్తే ఇవన్నీ ఎటు వచ్చేస్తాయంట అని. ఇప్పుడు మనోళ్ళకంతాను త్వరగా వచ్చేయాలి అని పొరపాటు అయిందనుకో ఉండే మాటలు పోతాయి. అప్పుడు గురువు ఉండడు, నువ్వు ఉండవు, లోపలికి పోతారు కదా. కాబట్టి సహజంగా దీనికి క్రియలు ఉన్నాయి, నాలుక లోపలికి పోయేదానికి క్రియలు ఉన్నాయి. ఆ క్రియ ఇప్పుడు ప్రాణాయామ సాధన ఎలా ఉంటుందో దీనికి కొన్ని టెక్నిక్లు ఉంటాయి. అలా చేసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది గురుగారు, ఎన్ని సంవత్సరాలు అని పడుతుంది? రోజులు సంవత్సరాలు అనేది పక్కన పెడితే నువ్వు ఎంత ఇదిగా చేస్తే కంట్రోల్గా ఉప్పు కారం మసాలా ఇలాంటివి తగ్గించుకుంటే త్వరగా సిద్ధిస్తుంది. పొద్దున్నే అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడుకు నాలుగుని ఇలా అవన్నీ ఉంటాయి క్రియలు. పాలు పితికినట్లు పితకడము, దోహదం అంటే ఇలాగా ప్రెస్ చేయడము, ఇలా గుంజడము, ఇవన్నీ ఉంటాయి టెక్నిక్లు. దాన్ని బట్టి చేస్తే నేను ఫస్ట్ అయితే నాకు సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేశా. చెప్తా చూడండి నేను చేసిండేది. సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేసి 1 నెల కంటిన్యూగా చేశా, నిలిపేశా. నొప్పి పుడుతుంది అనమాట, మంట ఏమి తినలేము, మళ్ళీ అంత నొప్పి వస్తుంది. వదిలేసతే ఎప్పుడో తురు చేద్దామని అనుకున్నా. ఈ తపస్సు చేయాలనుకున్నప్పుడు ఆలోచన పుట్టింది, అది ఉంటే గురువుగారు కూడా ఇది నాయన కేసరి ముద్ర వస్తే నువ్వు హాయిగా ఉండొచ్చు గవిలో, ఇబ్బంది లేదు, మంచుకొచ్చింది. పట్టుబట్టాను, అప్పుడు ట్రై చేశా. ఎలాగైనా ఇది కేసరి ముద్ర వచ్చే నేను తపస్సుకు పోవాలా, ఆల్రెడీ చెప్పిన అందరికి గవిలేకపోతానని. ఆడవగాల మళ్ళీ ఆకలి వచ్చిందనుకో మళ్ళీ నా గురించి అంతా ఇక వేరే రకంగా అయిపోతుంది. లేదు, సాధించాలని ట్రై చేసిన. 22 రోజులకు వచ్చింది. 22 రోజులకే తర్వాత మరి ఎలా వచ్చిందో తెలియదు. 22 రోజులకే గవిలేకి పోయేక ముందు 22 రోజులకే పూర్ణకేసరి వచ్చింది. ఇది ఇలా ఉంటుంది. కొందరికి సంవత్సరాలైనా రాదు. గురువుగారు అన్నారు కదా నీకు అన్నీ వచ్చేస్తాయి, పోనీ అన్నీ అలాగే వచ్చాయి. నేను ఇప్పటికి కూడాను కరెక్ట్గా 3 సంవత్సరాలు కూడా కాలా నేను గురువుగారి దగ్గరికి విద్య నేర్చుకొని. 40 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు గురువుగారి దగ్గర ఉన్నారు. ఇంత త్వరగా నాకు నేనే నమ్మను.
ఎలా వచ్చిందో తెలియదు, మాట్లాడే విధానము ముందు తెలియదు, ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అదే గురువుగారు అన్నాడుగా అన్నీ వచ్చేస్తాయని.